నమస్తే. వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, ఎండి ఫిజిక్స్. నేను డాక్టర్ సురేందర్ నెహ్రూ. ఈరోజు మనం మాట్లాడేది తిరుపతి లడ్డు యొక్క విశిష్టత, తర్వాత తిరుపతి లడ్డులో ఉండే ఆయిల్కిను గీ వాడేదానికి నెయ్యికిను మిగిలిన యానిమల్ ఫ్యాట్స్కి తేడా ఏంటి. యానిమల్ ఫ్యాట్స్ అసలు ఆయిల్కి ఫ్యాట్కి తేడా ఏంటంటే, ఆయిల్ అనేది శాచురేటెడ్ ఫ్యాట్. మనకి ఫస్ట్ గీ మన దగ్గర ఉండేది. వేరే దేశాల్లో దే యూస్ టు యూజ్ ఓన్లీ యానిమల్ ఫ్యాట్ వాడేవారు. ఫ్యాట్స్లో అది ఎప్పుడైతే సాలిడ్ ఉంటే దాన్ని శాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. లిక్విడ్ ఫామ్లో ఉండే ఆయిల్స్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఈ ఆయిల్స్ రెండు రకాలు: మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో రెండు రకాలు: ఒమేగా 3, ఒమేగా 6. ఇప్పుడు ఎక్కువ మన దేశంలో అమ్ముతున్న పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ 6 ఎక్కువ ఉన్న ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత రెగ్యులర్గా మనకు మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఆయిల్స్లో ఒమేగా 6 ఎక్కువ ఉంటుంది, కానీ ఒమేగా 3 తక్కువ ఉండడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒమేగా 3 రెండు రకాలు: ప్లాంట్లోంచి రావచ్చు, ఫిష్లోంచి కూడా రావచ్చు. ఫిష్ ఒమేగా 3 ఆయిల్ గుండెకి చాలా మంచిది. అలాగే ప్లాంట్ 3 ఆయిల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇవి అవకాడో ఆయిల్, కోకోనట్ ఆయిల్లో బాగా కోకోనట్ ఆయిల్ ఎక్కువ చూస్తాం. అందువల్ల ఈ మధ్య కోకోనట్ ఆయిల్ ఎక్కువ వచ్చింది. కానీ బ్యాలెన్స్ బిట్వీన్ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఇంపార్టెంట్. ఓన్లీ ఒమేగా 6 తీసుకుంటా, ఓన్లీ ఒమేగా 3 తీసుకుంటా, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అనేది చాలా తప్పు. దాని పేరు మీద చాలా డబ్బులు చేసుకుంటున్నారు. ఫుడ్ విషయానికి వచ్చేపాటికల్లా ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ డబ్బులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్స్ రెండు రకాలు: ముందు వెజిటబుల్ ఫ్యాట్స్, రెండోది యానిమల్ ఫ్యాట్స్. యానిమల్ ఫ్యాట్స్ అంటే పిగ్ ఆయిల్ నుంచి లార్డ్ అని కొన్ని సెంచరీస్ దాకా ఇంగ్లాండ్లో వాడేవారు. ఇంగ్లాండ్లో కానీ యూరోప్లో కానీ మనం వెనకుండేవారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి గీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. లేకపోవడం వల్ల వాళ్ళు యానిమల్ ఫ్యాట్స్ వాడేవారు. యానిమల్ ఫ్యాట్స్ ఎప్పటికన్నా కానీ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రైసెస్ తగ్గడం వల్ల దాన్ని అన్నింటిలోనూ వాడడం మొదలెట్టారు. శాచురేటెడ్ ఫ్యాట్స్లో గీ మంచిది కాదేమో అనుకుని కొలెస్ట్రాల్ ఎక్కువ, హార్ట్ అటాక్స్ వస్తాయి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 2017లో వచ్చిన స్టడీలో మనం ఎల్డిఎల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ మాత్రం ఎక్కువ గీ తీసుకోకూడదు. మిగిలిన వాళ్ళు కూడా గీ తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ టు 6 స్పూన్స్ పర్ డే. భారతదేశంలో 26 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నాం. అండ్ మనం అరౌండ్ 60 స్పూన్స్ దాకా ఆయిల్ వాడే దేశం మంది. కాబట్టి గీ మంచిది కదా అని 20 to 30 స్పూన్స్ వాడకూడదు. ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 6 స్పూన్స్ పర్ డే. కాబట్టి నెయ్యితో చేసిందే కాకుండా మనకి ఈ లడ్డూలో ఉన్న చాలా బెనిఫిట్స్: కార్డమన్నం, క్యాంఫరు, తర్వాత జాగరీలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ రిలీజ్ స్లో అవ్వడం వల్ల మనకు ఇమీడియట్గా ఫుడ్ షుగర్ పెరగదు. కాబట్టి తిరుపతి లడ్డుకి మిగిలిన లడ్డూలకి చాలా తేడా ఉంది. ముఖ్యంగా మన తిరుపతి లడ్డూలో ఉన్న ప్రసాదం అది. దానిలో ఉన్న విశిష్టత ఏంటంటే, మనకు తినంగానే షుగర్ లెవెల్స్ పెరగవు, స్లోగా రిలీజ్ అవుద్ది. బెల్లంకి, మన ఐసింగ్ షుగర్కి, బేకరీలో వాడే షుగర్కి, ఇంట్లో వాడే షుగర్కి, మిక్సీలో షుగర్ వాడి కేక్ తయారు చేసేదానికి తేడా ఏంటంటే, ఆ స్లోగా షుగర్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఆ షుగర్ స్పైక్ రాదు. అందువల్ల మనకు సడన్గా 300-500 షుగర్ వెళ్ళకుండా స్లో అవుతుంది. రెండో, దీంట్లో మెగ్నీషియం, ఐరన్ ఉండడం వల్ల, పొటాషియం ఉండడం వల్ల మనకి ఐరన్ శాతం ఉంటే చిన్నపిల్లలకి 48 ఇయర్స్లో గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నింటిలో పాలిఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలిఫెనాల్స్ వల్ల మనకి బీటా సెల్స్ సేవ్ అయ్యి ప్యాంక్రియాస్ ఎక్కువ కాలం బతకడం వల్ల మనకి షుగర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మన యొక్క తయారీ విధానం, మన యొక్క దేశం యొక్క వంట విధానం మనం మర్చిపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి క్విట్ ఇండియా డయాబెటీస్ మూమెంట్లో, క్యాంపెయిన్లో డైట్ చాలా ఇంపార్టెంట్. పురాతన డైట్స్ ఇంపార్టెంట్వి కొన్ని మీకు చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, ఎండి ఫిజిషియన్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, సిఇఓ మన ప్లాన్ క్విట్ ఇండియా డయాబెటీస్ అండ్ ఒబెసిటీ ప్రోగ్రామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. 9963721999. Thank you. Any other doubt you can ask. I am Dr. M. Surendra Negru, MD Physician,
trying to create an awareness about insulin test can be done only with Artlist.io. insulin test and C58 test. Then only you have to go for fasting blood sugar and random blood sugar. Don't believe in HbA1c. For any other doubt, you can ask me 996 372 199. Home Health Care Center, Hyderabad. Thank you.